ఐబొమ్మ రవి 4వ రోజు కస్టడీ ముగిసింది. విచారణకు రవి సహకరించలేదని తెలుస్తోంది. ఎన్నో రకాలుగా ప్రశ్నించినా కూడా గుర్తులేదు, మర్చిపోయా అనే సమాధానాలు చెప్తున్నారు. కానీ మరే సమాధానాలు చెప్పట్లేదని తెలుస్తుంది. అయితే రవికి చెందిన క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు చూస్తే కనుక పలు బ్యాంకులకు మెయిల్స్ సిసిఎస్ పోలీసులు కూడా చేశారు. బ్యాంకులు అందించే వివరాలతో మరిన్ని ఆధారాలు కూడా సేకరించాలని ఇటువైపు పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో తనకు ఎవరూ సహకరించలేదని, ఒక్కడినే అంతా చేశానని రవి ఒకవైపు చెప్తున్నారు. పైరసీ సినిమాలు చూసే అలవాటుతోనే ఇటు పైరసీ మూవీస్ని అప్లోడ్ చేస్తూ ఉన్నట్లు రవి చెప్తూ ఉన్నారు. తాను వెబ్ డిజైనర్స్ కావడంతో స్వయంగా వెబ్సైట్ క్రియేట్ చేసుకొని పైరసీ కంటెంట్ని నేనే అప్లోడ్ చేస్తూ ఉన్నానని చెప్పి రవి అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు లైవ్లో. సాగర్, ఐబొమ్మ రవి తనకు తానే నేనే చేశాను అని చెప్తూ ఉన్నారు. అసలు విచారణకు ఏమాత్రం సహకరించలేదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్తున్నారు. ఏ విధంగా చూడాలి? ఇదేమైనా మళ్ళీ కొత్త స్కెచ్ అనుకోవచ్చా? అసలు ఏం జరుగుతుంది? సౌమ్య, 4వ రోజు కస్టడీ ముగిసింది ఐబొమ్మ రవి కేసులో. ఇప్పటికే 5 రోజుల కస్టడీ నేపథ్యంలో 4 రోజుల కస్టడీ ముగుతుంది. అయితే 3 రోజుల కస్టడీ విచారణలో చెప్పిన దానికి భిన్నంగా 4వ రోజు కస్టడీ విచారణలో ఐబొమ్మ రవి చెప్పినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తనకు ఎవరూ సహకరించలేదు, నేను స్వయంగా వెబ్ డిజైనర్ కావడంతో పైరసీ మూవీలు చూసే అలవాటు ఉన్న నేపథ్యంలోనే నేనే సొంతంగా వెబ్సైట్ని క్రియేట్ చేసుకుని అందులో పైరసీ మూవీలు అప్లోడ్ చేస్తున్నట్లుగా కూడా ఆయన చెప్పాడు. కానీ 3వ రోజు విచారణలో మాత్రం కొన్ని కీలక అంశాలు పోలీసులు కస్టడీ విచారణలో వెలుగులోకి బయటికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయనే కరేబియన్ దీవుల్లో 20 మందితో సపరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచే మూవీని అప్లోడ్ చేసినట్లుగా కూడా 3వ రోజు విచారణలో వెల్లడైంది. కానీ 4వ రోజు కస్టడీ విచారణలో అందుకు భిన్నంగా చెప్తున్నాడు. తానే స్వయంగా ఒక్కడినే ఇదంతా చేసినట్లుగా కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని ఆర్థికపరమైనటువంటి అంశాలకు మాత్రం చెప్పడానికి నిరాకరిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయి, ఎందుకంటే అమెరికా, నెదర్లాండ్స్, దుబాయ్ సర్వర్లను ఏర్పాటు చేసి పైరసీ మూవీలను అప్లోడ్ చేసినట్లు కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో అక్కడ ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, పైరసీ ముఠా ఇంకా ఎవరెవరు ఉన్నారన్న అంశాలపైన మాత్రం నోరు మెదపడం లేదు విచారణలో అన్నట్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా సమాచారం అందుతుంది. అయితే పైరసీ మూవీస్ని తానే స్వయంగా చేసినట్లుగా కూడా చెప్పిన నేపథ్యంలో తను, ఎందుకంటే సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడానికి ముందే 2 నెలల ముందే దాదాపు 5 మందిని ఐబొమ్మ రవికి సహకరించినటువంటి వారిని అరెస్ట్ చేశారు. సో ఆయనకు సహకరించిన వారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే తను అలర్ట్ అయిపోయాడు, ముందే అలర్ట్ అయిపోయాడు. ఈ 2 నెలలు గతంలో తనకు సహకరిస్తున్న వారిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తను సవాల్ కూడా విసిరాడు, దమ్ముంటే ఐబొమ్మకు సంబంధించినటువంటి కీలక వ్యక్తుల్ని మీరు పట్టుకోండి అంటూ కూడా సవాల్ చేశాడు. ఆ సవాల్ చేసిన అనంతరం కూడా తాను బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి లావాదేవీ, ఎందుకంటే 100 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్స్ ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి పొందినట్లు కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో ఆయన అకౌంట్లకు సంబంధించినటువంటి మొత్తం అకౌంట్లో ఉన్నటువంటి డబ్బును ఇతర బ్యాంకులకు, ఇతర అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినట్లు కూడా మళ్లించినట్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తులో తేలినట్లు కూడా తెలుస్తుంది. ఈ 2 నెలల కాలంలో మొత్తం అమౌంట్ని తన 35 అకౌంట్లు ఇప్పటికే గుర్తించారు. 4 అకౌంట్లలో 3 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. అయితే ఇంకా మిగతా 30కి పైగా అకౌంట్లు ఉన్నాయి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు ఉన్నాయి. కాబట్టి ఆ బ్యాంకులకు కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు లేఖ రాశారు. అది వచ్చిన అనంతరం వాళ్ళు ఆ బ్యాంకులకు సంబంధించిన ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ వివరాలు ఇస్తే మరికొన్ని కీలక అంశాలు ఇందులో బయటకు వచ్చే అవకాశం. ఎందుకంటే నిన్న 3వ రోజు విచారణలో కూడా నిఖిల్ అనే తన స్నేహితుడి ద్వారా తన సోదరికి డబ్బులు పంపించినట్లు, నగదు లావాదేవీలు ట్రాన్సాక్షన్ జరిగినట్లు కూడా పోలీసుల దర్యాప్తులు తెలియంది. ఇటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో తను ఆస్తులు కొనుగోలు చేశాడు. హైదరాబాద్లో ఒక ఇండిపెండెంట్ ఇంటిని కొనుగోలు చేసినట్లుగా కూడా ఇవన్నీ ఆస్తుల కొనుగోలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఎక్కడి నుంచి ట్రాన్సాక్షన్ అంతా జరిగిందన్న అంశాలపైన కూడా లోతుగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరొక రోజు ఇంకా కస్టడీ విచారణ ఉంది. రేపు సైబర్ క్రైమ్ పోలీసులు చివరి రోజు, 5వ రోజు కస్టడీ తీసుకొని ఇమంది రవిని విచారించనున్నారు. అయితే ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో పైరసీ ముఠాలతో సంబంధాలు, బెట్టింగ్ యాప్స్తో ఉన్నటువంటి లావాదేవీలు, ఇవన్నీ అంశాలు ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది. మరి 5వ రోజు కస్టడీ విచారణలో ఎలాంటి అంశాలు వెలుగుకు వస్తాయనేది చూడాల్సిన అవసరం ఉంది. అరెస్టుకు ముందే భయంతోనే ఇవన్నీ నెదర్లాండ్స్కి వెళ్ళాడు, ఒకసారి అమెరికాకి వెళ్ళాడు. మొత్తం బెట్టింగ్ యాప్స్ నుంచి డబ్బులు వచ్చినటువంటి వాటిని వెంటనే లావిష్గా గడుపుతూ ఆయన ఇతర దేశాలకు, అమెరికా, దుబాయ్ దేశాలకు వెళ్తూ కూడా లగ్జరీ వాటికి ఖర్చు చేసినట్లుగా కూడా సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. రీసెంట్గా 2 నెలల ముందు కూడా అరెస్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో
పోలీసుల దర్యాప్తు జరుగుతుంది ఐబొమ్మ మీద అని తెలుసుకున్న అతను నెదర్లాండ్స్కి వెళ్ళినట్లు అడుగుతారు. అక్కడ ఎవరితో సంబంధాలు ఉన్నాయి, అక్కడ ఎవరితో ఈ సర్వర్లను మెయింటైన్ చేస్తాడు, ఈ అన్ని అంశాలు ఇంకా పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. 5వ రోజు విచారణలో ఎలాంటి అంశాలు వెలుగుకొస్తాయి అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి సౌమ్య. రవికి ఒకవైపు సోషల్ మీడియాలో కూడా కావచ్చు, మరో ప్రజల్లో కూడా మద్దతు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ టైంలో ఇటు రవి కూడా సహకరించట్లేదు అని చెప్తున్నారు. కానీ పోలీసులకి ఇది ఒక చిక్కుగానే మారిందని చెప్పుకోవచ్చా? సౌమ్య, ఖచ్చితంగా. ఎందుకంటే ఐబొమ్మ రవికి ఎవరెవరు సహకరిస్తున్నారు అనేది పూర్తిగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేయాలని భావించున్నారు. ఎందుకంటే పెద్ద ముఠా ఉన్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో సర్వర్లను ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ ఎవరెవరు సహకరిస్తున్నారు అనేది కొంత తేలాల్సి ఉంది. అందులో భాగంగానే నోరు విప్పితే అక్కడ ఎవరెవరు సహకరిస్తున్నారన్న అంశాలు వెల్లడైతేనే అంతర్జాతీయ స్థాయిలో సినిమా పైరసీ ముఠా ఎవరెవరు అనేది పోలీసులు గుర్తించాల్సిన అవసరం ఉంది. వారిని గుర్తించిన అనంతరం ఈ కేసులో వారిని నిందితులుగా చేర్చాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మంది రవికి సహకరిస్తున్నటువంటి 5గురిని గతంలోనే పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇంకా ఎంతమంది సహకరిస్తున్నారు, బెట్టింగ్ యాప్స్తో ఏ సంస్థల నుంచి ఎంత లావాదేవీలు జరిగాయన్న అంశాలు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ 2 అంశాలపైన సైబర్ క్రైమ్ పోలీసు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ మంది రవి ఒకవేళ విచారణకు సహకరించకపోతే మరోసారి కస్టడీ, ఇంకా మరికొన్ని రోజులు కస్టడీ కావాలని చెప్పి కోర్టుని అభ్యర్థించే అవకాశం ఉంటుంది. మరి రేపు చివరి రోజు విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది చూడాలి. ఈ 2 అంశాలపైన అయితే కీలకంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. మిగతా పైరసీ వెబ్సైట్లతో ఉన్నటువంటి సంబంధాలు, వివిధ దేశాల్లో సర్వర్లను ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ ఎవరెవరు సహకరిస్తున్నారు, పైరసీ ముఠాకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఈ మంది రవికి సపోర్ట్ చేస్తున్న వారెవరు, బెట్టింగ్ యాప్స్తో ఉన్నటువంటి సంబంధాలు, ఈ 3 అంశాల్లో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు బెట్టింగ్ యాప్స్తో పెద్ద ఎత్తున జరిగినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. 100 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లుగా కూడా భావిస్తున్న నేపథ్యంలో బ్యాంకులకు లేఖ రాశారు. 35 బ్యాంక్ అకౌంట్లు ఈ మంది రవి పేరుతో ఉన్న నేపథ్యంలో వాటిని ఇప్పటికే గుర్తించారు. సో ఆ బ్యాంకుల నుంచి లేఖలు వచ్చిన అనంతరం బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా మరికొన్ని సంచలన విషయాలు ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్తో ఉన్న సంబంధాలు, అంతర్జాతీయ స్థాయిలో పైరసీ ముఠాతో ఈ మంది రవి ఉన్నటువంటి సంబంధాలపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వారిని కూడా నిందితులుగా చేరుస్తారా, నెక్స్ట్ పోలీసుల దర్యాప్తులో ఎలాంటి అంశాలు వెలుగుకు వస్తాయనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికి చూసుకుంటే ఐబొమ్మ రవికి సంబంధించి ఒకవైపు విచారణ సహకరించకపోనప్పటికీ కూడా మరోవైపు ఏ లింకప్స్ ఉన్నాయి, ఏ బ్యాంకుతో లావాదేవీలు జరిపారు, ఇప్పటి వరకు 35 బ్యాంకులకి లేఖలు రాయడం కూడా జరిగింది. వాటి ఆధారంగానే ఇకపై విచారణ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కొద్ది రోజుల్లో కూడా రవికి సంబంధించి రవి ఎవరితో ఇంకా ఏ టీమప్తో లింక్ అయి ఉన్నారు అనే విషయాలకు కూడా దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ వివరాలన్నింటికి కూడా ఒక ఆన్సర్ దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు.